హలో గైస్, వెల్కమ్ టు క్రికోస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ క్రికెట్ న్యూస్ ఎపిసోడ్ 5. ఫస్ట్ న్యూస్, ఈ వీక్ లో అయితే చాలా టీమ్స్ సూపర్ 8 క్వాలిఫై అయినవి. ఆ టీమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టీమ్ ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్, యుఎస్ఏ అండ్ సౌత్ ఆఫ్రికా. ఈ టీమ్స్ అయితే సూపర్ 8 క్వాలిఫై అయినవి. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, బంగ్లాదేశ్ అండ్ నెదర్లాండ్స్. ఈ టీమ్స్ అయితే సూపర్ 8 లో ప్లేస్ కోసం కష్టపడుతూనే ఉన్నాయి. సూపర్ 8 లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి జూన్ 19th అండ్ లాస్ట్ మ్యాచ్ వచ్చేసి జూన్ 25th. నెక్స్ట్ న్యూస్, ఈ వరల్డ్ కప్ లో అయితే హైయెస్ట్ లో స్కోరింగ్ గేమ్స్ అయితే చూసాం. ఇప్పటివరకు ఇంత లో స్కోరింగ్ గేమ్స్ అయితే ఏ వరల్డ్ కప్ లో చూడలేదు. T20లో అయితే అసలే చూడలేదు. ఎంత లో స్కోరింగ్ గేమ్స్ చూసామంటే ఉగాండా అయితే 39 రన్స్ కి, నెదర్లాండ్స్ అయితే 47 రన్స్ కి ఆల్అౌట్ అయ్యారు. అంతేకాదు ఇంగ్లాండ్ వాళ్ళు 3 overs లో, ఆస్ట్రేలియా వాళ్ళు 5 overs లో చేశారు. నెక్స్ట్ న్యూస్, హార్దిక్ పాండ్యా ఆడిన 3 matches లో 6 wickets తీసి ఇండియాకి ప్రెసెంట్ సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ అయ్యాడు. ఐపీఎల్ లో హార్దిక్ పాండ్యాని చాలా మంది అయితే ట్రోల్ చేశారు. ఇప్పుడు హార్దిక్ పాండ్యాని ఇండియన్ సేవ్ చేస్తున్నాడు. చాలా కన్సిస్టెంట్ బౌలింగ్ తో అందరిని ఇంప్రెస్ చేస్తున్నాడు. నెక్స్ట్ న్యూస్, విరాట్ అయితే లాస్ట్ 3 matches నుంచి ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. చాలా మంది ఓపెనింగ్ ప్లేస్ సెట్ అవ్వలేదు, మళ్ళీ నెంబర్ 3 లోనే రావాలి, అప్పుడే తన పాత విరాట్ లా ఆడతాడని అంటున్నారు. కానీ బ్రెయిన్ లార్ అయితే షాకింగ్ గా ఇండియాకి రోహిత్ అండ్ విరాట్ ఓపెనింగ్ చేయాలి, వాళ్ళు కంటిన్యూ చేస్తేనే ఇండియా సక్సెస్ అయిద్దని అన్నారు. మేబీ ఓపెనింగ్ ప్లేస్ లో విరాట్ పోతే ఆ ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు, అందుకే అలా చెప్పుంటాడు. నెక్స్ట్ న్యూస్, ఆస్ట్రేలియా అండ్ నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ లో 73 రన్స్ టార్గెట్ ని ఆస్ట్రేలియా వాళ్ళు కేవలం 5.4 overs లోనే కంప్లీట్ చేశారు. ఈ మ్యాచ్ లో 4 overs బౌలింగ్ వేసిన జాంపా 4 wickets తీసి కేవలం 12 runs ఇచ్చాడు. నెక్స్ట్ న్యూస్, ఈ వరల్డ్ కప్ లో ఎలాగైనా సరే క్వాలిఫై అవ్వాలని చెప్పి ఇంగ్లాండ్ చాలా కసితోనే ఆడింది. ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ 47 కి ఆల్అౌట్ చేసి ఆ 47 రన్స్ ని 3.1 overs లోనే చేశారు. ఆదిల్ రషీద్ 4 overs బౌలింగ్ వేసి జస్ట్ 11 runs ఇచ్చి 4 wickets తీశాడు. నెక్స్ట్ న్యూస్, 250 crores పెట్టి కష్టపడి కట్టిన స్టేడియం ని డిస్మాంటిల్ అయితే చేస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఇండియా మ్యాచ్ తర్వాత ఈ న్యూయార్క్ స్టేడియం ని డిస్మాంటిల్ అయితే చేశారు. ఈ పిచ్ లో ఎన్నో లో స్కోరింగ్ గేమ్స్ అయితే చూసాం. ఇక్కడ సూపర్ 8, సెమీఫైనల్ ఆర్ ఫైనల్ ఇలాంటి మ్యాచెస్ లేకపోవడం వల్లే దీన్ని డిస్మాంటిల్ అయితే చేశారు. వీళ్ళకి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ తోనే సగం మనీ వచ్చుంటాయి. ఎలాగా న్యూయార్క్ లో క్రికెట్ ఆర్డర్ కాబట్టి దీన్ని డిస్మాంటిల్ చేయాలని అనుకున్నారు. నెక్స్ట్ న్యూస్, రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ చేసిన స్టాప్ వాచ్ రూల్ అయితే యుఎస్ఏ అండ్ ఇండియాకి మధ్య జరిగిన మ్యాచ్ లో అప్లై అయింది. ఓవర్ కంప్లీట్ అయిన 60 seconds లో నెక్స్ట్ ఓవర్ స్టార్ట్ చేయకపోతే 2 times వార్నింగ్ ఇస్తారు. థర్డ్ టైం 5 penalty runs అయితే బ్యాటింగ్ టీమ్ కి ఇస్తారు. 2 times జోన్ కి వార్నింగ్ ఇచ్చినా సరే మళ్ళీ రిపీట్ చేయడం వల్ల ఇండియాకి అయితే 5 runs ఇచ్చారు. దీంతో చాలా ఇంట్రెస్టింగ్ జరుగుతున్న మ్యాచ్ ఇండియా వైపు పూర్తిగా మారిపోయింది. నెక్స్ట్ న్యూస్, యుఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో వెట్ అవుట్ ఫీల్డ్ కారణంగా మ్యాచ్ అయితే క్యాన్సిల్ చేశారు. ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేయడం వల్ల ఈచ్ పాయింట్ ఇచ్చారు. ఈ మ్యాచ్ క్యాన్సిల్ అవడం వల్ల పాకిస్తాన్ వాళ్ళు కరాచీ వెళ్తున్నారు, యుఎస్ఏ వాళ్ళు సూపర్ 8 లో ఎంట్రీ ఇస్తున్నారు. నెక్స్ట్ న్యూస్, ఆస్ట్రేలియాకి నెక్స్ట్ మ్యాచ్ స్కాట్లాండ్ తో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోతే కెప్టెన్ మార్ష్ ని అయితే బ్యాన్ చేస్తారంట. ఐసీసీ రూల్స్ ప్రకారం ఏదైనా టీం కావాలని ఓడిపోతే కెప్టెన్ ని బ్యాన్ చేస్తారంట. ఈ మ్యాచ్ లో స్కాట్లాండ్ ఓడిపోతే ఇంగ్లాండ్ క్వాలిఫై అవుతుంది. ఇంగ్లాండ్ క్వాలిఫై అవ్వకూడదని చెప్పి ఆస్ట్రేలియా కావాలని చెప్పి ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని ముందుగానే ఐసీసీ వాళ్ళు చెప్పారు. కానీ ప్యాట్ కమిన్స్ మేము ఎప్పుడు అలా చెయ్యం, ఇలాంటి టాక్టిక్స్ అన్ని స్పిరిట్ ఆఫ్ ది గేమ్ కి వ్యతిరేకంగా ఉంటాయి అని చెప్పాడు. మేము ఎప్పుడు ఫెయిర్ గానే ఆడతాం, ఇప్పుడు దాకా మ్యాచెస్ అన్ని ఎలా అయితే ఆడామో ఈ మ్యాచ్ కూడా అంతే సీరియస్ గా తీసుకొని ఆడదామని చెప్పారు. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.